గెట్ రెడీ టు వైబ్ విత్ అలెక్సా. సో నేనైతే లాస్ట్ వ్లాగ్లో మీకు చెప్పా కదా మా కాలేజ్లో ట్రెడిషనల్ డే అని. సో ఇవాళ ట్రెడిషనల్ డే అనమాట. మేమైతే రెడీ అయిపోయాం. సో ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్కి వెళ్తాను. సో అక్కడ ఏమేమి చేస్తాము, లైక్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా నేనైతే వీడియో తీస్తాను, బ్లాగ్ అప్లోడ్ చేసేస్తాను. మీరైతే చూసేయండి. దానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అన్ని వీడియోస్కి లైక్ చేయండి. సో మేమైతే కాలేజ్ వరకు ఆటో బుక్ చేసేసుకున్నాం. మేము వెళ్ళే టైంకే ఇక్కడ ఈ బ్యాండ్ వెహికల్స్ అన్నీ లైన్గా పెట్టారనమాట కాలేజ్లోకి తీసుకెళ్ళడానికి. అందరూ పిక్చర్స్ దిగడానికి అక్కడ అట్లా బ్యాక్గ్రౌండ్లా పెట్టారు. అండ్ అక్కడేమో అటు సైడ్ స్టే చేశారనమాట. ఈ స్టేజ్ దగ్గర అయితే మార్నింగ్ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అండ్ నైట్ ఇక్కడే డీజే కూడా అరేంజ్ చేస్తారు. అండ్ అందరూ అయితే సూపర్ రెడీ అయ్యి వచ్చారు. అసలు ప్రతి ఒక్కళ్ళ అవుట్ఫిట్ చాలా బాగుంది. అండ్ నేనైతే కాలేజ్కి రాగానే ఫోటోషూట్ స్టార్ట్ చేసేసా. అలా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా బ్యాండ్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. సో అక్కడ ఏమైందంటే ఇంకా చాలా ఎండగా ఉందన్నమాట. ఫస్ట్ అసలు వచ్చాయా లేదా బ్యాండ్స్ అని చెప్పి చూడ్డానికైతే వెళ్ళాము. చూసిన తర్వాత ఇంకా చాలా ఎండగా ఉందని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే నేను మాట్లాడేది అస్సలు వినిపించట్లేదు ఆ బ్యాండ్ సౌండ్స్కి. సో నేనైతే అదే అంటున్నా, వినిపించట్లేదు కదా అని. ఇక్కడ మేమైతే మాట్లాడుకుంటూ వేరే ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేసినాం అనమాట, బ్యాండ్ దగ్గరికి వెళ్దామని. వీళ్ళైతే ఈ క్యారెక్టర్స్ని తీసుకొని వచ్చారు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు. సో మేమైతే మా డిపార్ట్మెంట్ బ్యాండ్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే ఫైనల్గా మా బ్యాండ్ దొరికింది. ఇదైతే ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ మంది ఎవ్వరు లేరు. ఇంకా కొంచెం ముందుకు మూవ్ అవుతూ ఉంటే చాలా మంది వచ్చారు. అసలు సూపర్ ఉంది. మేమైతే అందరం ఎంజాయ్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయామన్నమాట. నేను ఇంకా ఎక్కువ క్లిప్స్ అయితే షూట్ చేయలేదు, ఇక్కడి వరకే తీసాను. అండ్ మేమైతే ఫుల్ ఎగిరి ఎండలో ఎగిరి చాలా అలసిపోయామన్నమాట. ఇక్కడికైతే ఇంకా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము ఎండలో ఎగిరేసరికి. ఇంకా తినడానికి వెళ్దాం అనుకున్నాం. సో కాసేపు వెయిట్ చేసి వెళ్దామని కూర్చున్నాం. ఆ రోజు ఫుడ్ అయితే ఇక్కడ ఇలా డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో మనకి ఏం కావాలో అది మనం స్టాల్స్ దగ్గర వెళ్ళి కొనుక్కొని తినాలి. నేనైతే కూల్గా ఐస్ గోలా అయితే తీసుకున్నా. ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని ఐస్ గోలా తినేసా. ఇంకా వేరే ఫుడ్ కూడా తిన్నాం, అది షూట్ చేయలేదు. అండ్ తర్వాత ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది, ఏమైందా సడన్గా అనుకునేసరికి ప్రియదర్శి వచ్చాడు. సో అందరు ఇక్కడే గ్యాదర్ అయిపోయారు, మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ దాండియా ఆడతారు అంటే డ్యాన్స్ చేస్తారు అన్నట్టు. ఇది కేమ్ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట మా కాలేజ్లో ఈ ఈవెంట్ మొత్తం. ఇప్పుడు డీజే స్టార్ట్ అనమాట. నైట్ ఒక 7:30 7:45 వరకు ఉంటుంది డీజే. సో ఇంకా అందరూ మార్నింగ్ నుంచి ఎగిరి ఉంటారు, అయినా కానీ ఎనర్జీ ఉంటుంది, ఫుల్ ఎగురుతారు అసలు అందరూ. ఇంకా అలా డీజే అయిపోయాక కాలేజ్ బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అందరూ డీజే అయిపోయాక అన్నీ ప్యాక్ చేసుకొని కాలేజ్ బస్సెస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతారు. నేను కూడా అలా ఇంటికి వెళ్ళిపోయా.